అవినీతి కూపంలో కూరుకుపోయిన వైఎస్ జగన్ దానిని ప్రభుత్వానికి అంటించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. నిత్యం ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్రానికి పరిశ్రమలు, విద్యా సంస్థలు, విదేశీ పెట్టుబడులు రావడం జగన్ కు ఇష్టం లేదని విమర్శించారు. రాజకీయాల్లో ఉంటూ దేశంలోనే ఆస్తులు ప్రకటించిన మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. అది 100 రూపాయల క్లాస్ 50 పడకల ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన కామినేని శ్రీనివాస్ గారి చేతుల మీదుగా చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే ఒక మోడల్ ఆసుపత్రిగా తయారు కానుంది. 8,68,00,000తో చేపట్టినటువంటి ఏకైక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇది. జగన్ ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. అవినీతికి మరో రూపము, మరో పేరే జగన్. ఆయన అవినీతి గురించి మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నంబర్ 1 అని అంటే జగన్ ఉద్దేశం ఇక్కడికి పెట్టుబడులు రాకూడదు, పరిశ్రమలు రాకూడదు, అభివృద్ధి జరగకూడదు, ఉద్యోగాలు అనేటువంటివి రాకూడదు. అతను ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఇవాళ బాధపడుతున్నటువంటి పరిస్థితి. తనకు అధికారం దక్కలేదు కాబట్టి ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉండాలి అనేటువంటి ఒక నెగిటివ్ మైండ్ సెట్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారు. దాన్ని అధిగమించకుండా ఆ బురదని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు.